మేము గౌరవంగా బతకాలని ఈ రోజు ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి ఈరోజు చూసాం. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూత్కి రత్నం తీసుకొచ్చాడు తల్లి, ఒక అవార్డు తీసుకొచ్చాడు తల్లి. ఆ బూత్ రత్నం మొదటి అవార్డు ఎవరికి ఇచ్చారు తెలుసా? సన్నబియ్య సన్నాసి కొడాల నానికి. ఇక్కడ చాలా మందికి తెలియదు, చాలా మందికి ఇక్కడ తెలియదు. 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీసులు జగన్ ని పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు. ఇది చాలా మందికి తెలియదు ఇక్కడ. అందుకే ఆయన నాడు నేడు అని ప్రకటిస్తారు. అందరూ అబ్బా ఎంత బాగుందిరా అని అనుకున్నారు. 32,000 పాఠశాలల్లో పనులు ప్రారంభించి ఆపేసింది ప్రభుత్వం. ఈ జగన్ ఎంత మెంటలోడ్ అనేదానికి ఒక ఉదాహరణ ఇస్తా. మనం కట్టిన ప్రభుత్వ భవనాలకి, మనం కట్టిన పాఠశాలలకి రంగులేసి ఈయనతో పెద్ద పొడిచినట్టు పీకినట్టు ఈ రోజు చిత్రీకరిస్తున్నారు. అంతెందుకు తల్లి, ఈరోజు మన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఏకంగా పాఠశాలలన్నీ మూసేసి అన్ని పాఠశాలలు ఒకే దగ్గర తీసుకొస్తాడంట. 117 దియో తీసుకొచ్చి ఉపాధ్యాయులు కనీసం ఈ రోజు పోస్టులు ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు తల్లి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ అంటే మన బిడ్డలు ఎవరైతే పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళు అనేక కారణాల వల్ల చదువు మానేసిన సంఖ్య దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో అది 12.6 ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అది 16.3 ఉంది. ఏకంగా గత సంవత్సరంలో 173,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూసాం.